భూ సమస్యలను పరిష్కరించకుంటే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామంటూ గిరిజన రైతులంతా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసిన ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారం రెవెన్యూ పరిధిలోని కపూర్ నాయక్ తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన గిరిజన రైతుల భూములు 153 సర్వే నంబర్లు దాదాపు 1500 ఎకరాలు తప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యాయని ఎన్ని మార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినా కానీ భూ సమస్య పరిష్కరించలేదంటూ రైతులు ఆగ్రహించారు. తండాలోని సీలింగ్ భూములను పట్టాలు చేసేంత వరకు ఓట్లు వేయబోమని నామినేషన్లు కూడా ఎవరు వేయకూడదంటూ నిరసన తెలిపారు. డివిజన్లో దాదాపు 153 సర్వే నంబర్లో అధికారుల తప్పిదాల వల్ల 1500 ఎకరాలు తప్పుడు రిజిస్ట్రేషన్ గా నమోదైంది. మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు అధికారుల నిర్లక్ష్యం వల్ల తప్పుడు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి మేము అధికారుల దృష్టికి, ప్రజాపతి నిధుల దృష్టికి, ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు, ఎంపీ ఎలక్షన్ అప్పుడు మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అని చెప్పి పిలుపునిస్తే అప్పుడు అధికారులు వచ్చి మీ సమస్య త్వరలో పరిష్కరిస్తామని చెప్పి దాదాపు కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేటి వరకు కూడా ఈ రోజు వరకు మా భూములు మాకు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు మా యందు దయదలిచి కపూర్ నాయక్ తండా పరిధిలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి కపూర్ నాయక్ తండా ప్రజల పక్షాన నేను కోరుతూ ఉన్నా. లేని పక్షంలో మేము ఎన్నికలను బహిష్కరిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో నామినేషన్ వేయబోమని స్పష్టంగా చేయబోతున్నాం. ఇప్పటికైనా అధికారులు గతంలాగా వ్యవహరిస్తే మేము చూస్తూ ఊరుకోం. అవసరమైతే అమర నిరాహార దీక్షకు కూడా మేము సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కపూర్ నాయక్ తండా గ్రామ ప్రజలు ఏమైందంటే తరాలు మారని మా అయ్యల సంధి, తాతల సంధి భూములు మేమే దున్నుకుంటున్నాం కాబట్టి మా భూములకు మేమే దున్నుకొని బతుకుతున్నాం కాబట్టి మాకు సిలింగ్ ల్యాండ్ మాకు గ్రామంలో బ్యాంకులలో పోయి లోను ఇస్తలేరు. ఇప్పటికీ ప్రభుత్వం మారినా కానీ, లోను మాఫీ అయినా కానీ బ్యాంకులలో పోయి మాకు డబ్బులు ఇస్తలేరు. ఎందుకంటే సిలింగ్ ల్యాండ్ ఉంది కాబట్టి మీకు ఇవ్వబడది. బ్యాంకులు చెప్తున్న ముచ్చట మాకు ఈ ఓట్లకు మేము ఏ సర్పంచ్ ఎవరైనా నిలబడని మాకు ఓట్లతో సమస్య కాదు, మా భూముల సమస్య ఉన్నది కాబట్టి మా భూములు రిజిస్ట్రేషన్ చేయాలి. ఎప్పుడైతే మా భూములు రిజిస్ట్రేషన్ చేస్తారో అప్పుడే మా గ్రామ ప్రజల నుంచి, మా కపూర్ నాయక్ తండ నుంచి ఆ సర్పంచ్ వినబడుతుంది. కాబట్టి అధికారులకు మేము విన్నవించేది ఒకటే, మా గతంలో ప్రభుత్వంలో పోయి చెప్పినాం, ఇప్పుడు ప్రభుత్వంలో పోయి చెప్తున్నాం. మా భూములు మొత్తం రిజిస్ట్రేషన్ అయ్యేదాకా పోయి మా గ్రామం నుంచి ఈ నామినేషన్ అయితే వేయబడదు అని కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీలో ఓట్ల బహిష్కరణ చేయాలని నిర్ణయించడం జరిగింది. తరాలు మారుతున్నా కానీ తీరాని తిప్పల మాది. భూముల రిజిస్ట్రేషన్ చేస్తామని గతంలో హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా భూములను మా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి కపూర్ నాయక్ తండా ప్రజలతో చెలగాటం ఆడుతున్న అధికారులకు ఈ కపూర్ నాయక్ తండా తరఫున మేము హెచ్చరిస్తున్నాము. తక్షణమే మా భూములను రిజిస్ట్రేషన్ చేయాలి. సినీ ల్యాండ్ నుంచి తీసేసి 1500 ఎకరాలు ఉన్నటువంటి భూమిని తక్షణమే రిజిస్ట్రేషన్గా చేయాలని ఈ గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాము. అంతా మా భూములు రిజిస్ట్రేషన్ చేసేంత వరకు మేము మా గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎలక్షన్లు పూర్తి స్థాయిలో బహిష్కరిస్తామని తండవాసులు ప్రతి ఒక్కరూ అందరూ కలిసి బహిష్కరణ చేస్తామని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మా భూములను పరిష్కరించేంత వరకు మేము ఎలక్షన్లో పాల్గొనమని కపూర్ నాయక్ తండా తరఫున బహిష్కరిస్తున్నాం. నా పేరు భాస్కర్, కపూర్ నాయక్ తండా. మా రెవెన్యూ విలేజ్ నందారం, దానిలో 1400 ఎకరాలు ఉన్నది. మన అసల్మేట్ ల్యాండ్ 932 ఎకరాలు. దాని కింద మాకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు గ్రామ పంచాయతీ అయింది. కపూర్ నాయక్ తండా కింద మనకు దేవనాయక్ తండ ఉంది, బాలనాయక్ తండ, పూసల తండ, శ్రీరామ్ తండ, తుక్కి తండ. ఈ తండాల కింద మేము సాగు చేసుకున్న భూములకు మాకు పెళ్లిళ్ళు కానీ ఏది అయినా కానీ మేము 10 గుంటలు అమ్ముకుంటా అంటే కూడా రిజిస్ట్రేషన్ అయితే కొనుగోలు 5 లక్షలకు 6 లక్షలకే అడుగుతారు ఎకరం. ఎందుకంటే మాకు రిజిస్ట్రేషన్ కావాలి. అప్పుడు పొన్నంపాకర్ గారు అప్పుడు కూడా చేస్తా అని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు. ఇవాళ దాకా అది చేసు లేదేం లేదు. మన మన భూభారతి కింద కూడా అప్పుడు కూడా ఎమ్మెల్యే పిఏ గారు కూడా వచ్చి మీకు మీ పరిష్కారం చేస్తాం, మేము తీర్మానం చేస్తాం అసెంబ్లీలో అని మాట్లాడి మాకు ఒప్పించి ఆయనతో పోయింది. ఇవాళ గది లేదు. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. అయితే మేమేమో అంటున్నాం అంటే ఈ సర్పంచ్ ఎన్నికల్లో మేము అసలే నామినేషన్ అయ్యాం.
మా భూములు పట్టరాయలాగా అని మా తండోళ్ళు అందరూ కలిసి మేము ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. కాబట్టి మాకు వెంటనే మా భూములు మాకు రిజిస్ట్రేషన్ కావాలి. అప్పుడే మేము నామినేషన్ ఎత్తాం, అన్ని కార్యక్రమం చేస్తాం. ఎందుకు ఆవారి దాకా మేము అసలు నామినేషనే వేయం. ఖచ్చితంగా మాత్రం మాకు పట్టాలు ఇవ్వాలి. ఎందుకంటే అసలు మేము మా ఏరే భూములు కావు, మా భూములు మాకే ఇవ్వమని చెప్తున్నాం. నువ్వు 33 జిల్లాలు ఉన్నాని, 30 జిల్లాలు ఉన్నాని. మన ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి, పొన్నంపాక గారు పోయి మన ముఖ్యమంత్రి దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఆయన ఈ తీర్మానం బిల్లు పాస్ చేపి ఒక కబూర్నాగ్ తండ వరకే పాస్ చేపి నందన రెవెన్యూ విలేజ్ వరకు ఈ పని మీరు చేసినట్టు అయితే మళ్ళీ 33 జిల్లాలో కూడా ఇదే ప్రకారంగా చేసుకోవాలి మీరు. కాబట్టి మాకు వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. దీనికి అందరికి మా తండ తండ ప్రజలకు అందరికి నమస్కారం.